వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలోని శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో ఏవన్ టీవీ తెలుగు న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు భక్తులు పాల్గొని ఆవిష్కరణలో హాజరయ్యారు. అర్చకులు మాట్లాడుతూ ఏవన్ టీవీ మరింత అభివృద్ధి సాధించి ప్రజలకు న్యూస్ సమాచారం అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. భక్తులు స్థానికులు ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించారు. భగవంతుని వాసుదేవాయ. ఈరోజు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ వారి ఆవిష్కరించినటువంటి దినతేజీ పత్రిక శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవాలయంలో అర్చక స్వామి అయినటువంటి చిరంజీవి శ్రీమాన్ బేస్వారి శ్రీనివాసాచార్యులు మరియు వారి అనుభవంలో భక్తులైనటువంటి వారందరితో కూడా ఈ పత్రికను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇది ఈ వ్యాపార సంస్థ, వార్తాపత్రిక, వార్తా సంస్థ నిత్యనూతనంగా అభివృద్ధి చెందాలని, ఆ వేణుగోపాల స్వామి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం భగవంతుడి ద్వారా అనుగ్రహం పరిపూర్తిగా లభించాలని భగవంతుడి చరణాలతో పాదాల కింద శరణ కోరుతున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలో ఎస్ఐ హేమలత మాట్లాడుతూ ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల ప్రకారం ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో కోడి పందాలు, పేకాట శిబిరాలు నిర్వహించవద్దని, ద్విచక్ర వాహనంపై హెల్మెట్ ధరించాలని, బయట ప్రయాణం చేసేటప్పుడు పోలీస్ సిబ్బందికి తెలియజేయాలని, స్త్రీలు సాధారణంగా సింపుల్ ఆభరణాలతో ఉండాలని సూచించారు. భద్రత, క్రమశిక్ష కొనసాగిస్తూ ప్రజలు ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆదేశించారు. మండల ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలండి. పార్వతీపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సీతానగరం మండలంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు పండుగ సందర్భంగా నిర్వహించకుండా ఉండాల్సిందని అందరినీ కోరుకుంటున్నాం. ఎక్కడైనా పూల పందాలు జరిగినా, పేకాట శిబిరాలు నిర్వహించినా, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా వెంటనే మేము వచ్చి చర్య తీసుకోవడం జరుగుతుంది. కనుక ప్రజలందరూ పండుగలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పండుగ ప్రశాంతంగా చేసుకొని ప్రశాంతంగా వెళ్ళండి. అలానే ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చేటప్పుడు హెల్మెట్లు ధరించి రావాలి. మరియు జాగ్రత్తలు తీసుకొని ఆడవాళ్ళు ముఖ్యంగా ఆభరణాలు ధరించినప్పుడు మిగతా మగవాళ్ళని తోడు తీసుకొని రావడం, ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు లిఫ్ట్ ఇస్తామని బండి ఎక్కమని చెప్పినా అటువంటి బండి ఎక్కకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. మన జిల్లాలో మన గ్రామాలు వదిలి పక్క గ్రామాలకి, పక్క జిల్లాలకి వెళ్తే ముందుగా పోలీసులు వాళ్ళకి తెలియపరిస్తే మేము మీ ఇంటి గురించి, వాటి గురించి మేము ఇన్ఫర్మేషన్ చూసుకొని అవసరమైతే మన పోలీసుల్ని ఆ ప్రాంతానికి గస్తీ నిమిత్తం పంపించడం జరుగుతుంది. అందరూ ప్రశాంతంగా పండుగ చేసుకొని జాగ్రత్తగా ఇంటి దగ్గర ఉండండి అని కోరుకుంటున్నాను. హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేడియంలో 4 రోజుల పాటు జరుగుతున్న జాతీయ స్థాయి సీనియర్స్ ఖోఖో పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ రోజు సెమీస్ వరకు పోటీలతో స్ఫూర్తిదాయకంగా సాగింది. 29 రాష్ట్రాల నుంచి 39 పురుష, 38 మహిళా జట్లు పాల్గొన్న ఈ పోటీలలో మొత్తం 1386 క్రీడాకారులు, 300 అఫీషియల్స్ హాజరయ్యారు. తెలంగాణ ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, జాతీయ కార్యదర్శి ఉపకార్ సింగ్, రాష్ట్ర కార్యదర్శి జ్ఞాతి కృష్ణమూర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీ తోట శ్యామ్ ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. హరీష్ ఫోన్ ఇచ్చినప్పుడు దగ్గర
వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన చేశారు. 80 కోట్ల రూపాయల వ్యయంతో అంతర్గత రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీ, సీసీ రోడ్ల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు, మార్కెట్ చైర్మన్, సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు పట్టణంలోని ప్రజలకు సౌకర్యం, సురక్షిత వాతావరణాన్ని అందిస్తాయని ఎమ్మెల్యే చెప్పారు. నర్సంపేట పట్టణంలో అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని, మురికి కాలువలు, సీసీ రోడ్లు, కల్వర్ట్స్, పార్కుల డెవలప్మెంటు, జంక్షన్ డెవలప్మెంటు, వీటన్నిటి కూడా సుమారుగా 80 కోట్ల రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగింది. ఇందులో కొన్ని పనులు ప్రారంభించడం జరిగింది. ఈరోజు కొన్ని పనులకి పునాది వేస్తూ ఉన్నాం, కొన్ని పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం పూర్తి స్థాయిలో మే, జూన్ వరకు మొత్తం పూర్తి స్థాయిలో నర్సంపేట పట్టణ పరిధిలో వచ్చే వర్షాకాలంలోపు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పల్ల ప్రాంతం, లోతట్టు ప్రాంతంలో కూడా అయితే నిల్చున్నామో ఈ స్థాయిలో లెవెల్గా దాన్ని ఏర్పాటు చేయించి దానిపైనే సీసీ రోడ్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా మురికి కాలువలు, సీసీ రోడ్లు, చిన్న కల్వర్ట్స్, పార్కులు, తర్వాత మిగిలిన అన్నీ కూడా మంచినీటి సమస్య కూడా అమృతలో కూడా 30 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చినాం. పనులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైతే నల్ల లేదో చివరి వరకు ఎక్కడైతే ఇల్లు నిర్మాణం చేసుకున్నారో అక్కడి వరకు కూడా పైప్ లైన్ ఇచ్చి నీళ్ళ సౌకర్యం, రవాణా సౌకర్యం పూర్తి స్థాయిలో చేయబోతా ఉన్నాం. ఈ జూన్ కొడంగల్ నియోజకవర్గం చంద్రకల్ గ్రామంలో గృహజ్యోతి పథకంలోని లబ్ధిదారులకు సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ సర్పంచ్ అపరంజి సురేందర్, ఉప సర్పంచ్ నాగిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు భీమ్రెడ్డి పాల్గొని గ్రామస్తుల సమక్షంలో లబ్ధిదారులకు సర్టిఫికేట్లు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పల్లెల్లో ప్రజలకు ప్రభుత్వ సంకల్పాన్ని చేరవేసే విధంగా సక్రమంగా నిర్వహించబడింది. గవర్నమెంట్ అమలు చేయబడిన ఆరు స్కీములలో ఇది గృహజ్యోతి స్కీమ్ను అమలు చేయించారు కాబట్టి మేము సర్టిఫికేట్లు అందజేస్తున్నాం. ఎలక్షన్ సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన హామీలలో 6 గ్యారంటీలలో ఒక పథకం గృహజ్యోతి పథకం. అందులో 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చాము. దాని ప్రకారం హామీ ఇచ్చిన దాన్ని నిలబెట్టుకున్నాం. దాని సర్టిఫికేట్లు అందజేయడం జరుగుతుంది గ్రామ ప్రజలకు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రాంతంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి పర్యటించారు. మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వామి వారిని దర్శించుకుంటానని, తెలంగాణ యువతను డాక్టర్లు, ఇంజనీర్లుగా తీర్చిదిద్దేందుకు విద్యా సంస్థల ద్వారా మేధావులను వెలికితీయడం కొనసాగుతున్నదని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ప్రపంచ స్థాయిలో యాదాద్రి ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు తెలంగాణలో ప్రతి పుణ్యక్షేత్రం, ప్రతి దేవాలయం కూడా అన్ని అభివృద్ధి చేసింది. యాదగిరి ఉంటే ఒకప్పుడు యాదగిరి ఉంటే ఎట్లుంది, ఇప్పుడు ఎట్లది, అదంతా కూడా మా కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు. నేను కూడా మా కేసీఆర్ గారు తీసుకొచ్చినాను. మల్లారెడ్డి గారు మీరు గాలిగోపురానికి మీరు కిలో బంగారం ఇవ్వాలని
కిలో కాదు సార్ 10 కిలోలు ఇస్తా అని చెప్పి దాతల తాను మొత్తం కలెక్ట్ చేసి 10 కిలోల బంగారం ఇచ్చిన గాలిగోపాల్. ప్రజలు ఇప్పుడు బాగా వస్తున్నారు, మంచిగా భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తుంది. మంచి ఫెసిలిటీస్, ప్రజలకు మంచి సేవ చేయాలి, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేయాలి, వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేయాలి. ప్రపంచంలో యువకులకు షార్టేజ్, యువ ఇంజనీర్లు, యువ డాక్టర్లు, యువ సైంటిస్టులు, యువ టెక్నాలజీ పీపుల్స్ షార్టేజ్ ఉన్నారు. ఆ యువకులంతా కూడా మన భారతదేశంలో ఉన్నారు, మన తెలంగాణలో ఉన్నారు, మన హైదరాబాద్. వాళ్ళను ప్రపంచం తగ్గట్టు తీర్చిదిద్దే, ప్రపంచంలో లీడ్ చేసే శక్తి మన యువతతో ఉన్నది. అదే తయారు. జనవరి 16న ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి జూపల్లి కృష్ణారావు అధికారులకు ఆదేశించారు. మంత్రి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సమావేశంలో నిర్వహించి ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసులు, అధికారుల సమన్వయంతో సభలో ఎలాంటి లోటు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి పండుగ 16వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అట్లాగే ఇచ్చిన సందర్భంలో సదర్మన్ బ్యారేజ్ ఇనాగ్రేషన్ సుమారుగా 600 కోట్ల రూపాయల ప్రారంభోత్సవం. దాంతో పాటుగా పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్ మున్సిపల్ అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం ఖర్చు సుమారుగా 520 కోట్లు సదర్మన్ అన్నీ కూడా పునాది రాయి ప్లస్ ప్రారంభోత్సవం. వీటికి 16వ తారీఖున మధ్యాహ్నం కార్యక్రమంలో మహిళలకు సంబంధించిన మహిళా సంఘాలకు ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో సదర్మట్ బ్యారేజీని ప్రారంభించి రైతుల కల సాకారం చేయనున్నారు. దీనికై రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి బ్యారేజీ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. హెలీప్యాడ్, వేదిక, భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తూ అధికారులకు సూచనలు చేశారు. మంత్రి తెలిపారు, రైతుల సంక్షేమం ధ్యేయంగా ప్రాజెక్టు పూర్తి చేసి పండుగ వాతావరణంలో ప్రారంభిస్తామన్నారు. మహబూబాబాద్ మాజీ ఆంధ్రప్రదేశ్ మంత్రి స్వర్గీయ నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని పలువురు ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఎంత దూరమైనా ప్రయత్నిస్తామన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లను సన్మానిస్తూ పేదవారి సమస్యలను పరిష్కరించే ప్రభుత్వ ప్రతి విధానాలను వివరించారు. రామచంద్రారెడ్డి సేవలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామాల అభివృద్ధికి పనిచేయాలని సలహా ఇచ్చారు. అలాగే మన పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారికి, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి, డాక్టర్ మురళీ నాయక్ గారిని వారికి సాధారణంగా ఆహ్వానం పలకాల్సి ఈ రోజు వేం నరేందర్ రెడ్డి గారికి అమలు చేసుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్క నియోజక ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి 20 కోట్ల రూపాయలు కేవలం నీటి తాగుకు బంధం చెరువు ఎప్పటి నుంచో శంకుస్థాపనలు చేసుకొని మన గండ్రకోటి కుమార్ సతీష్
గాడిపల్లి సంజీవ పి సాయి. ప్రజలు గమనించాల్సింది ఇంకొక విషయం ఉంది. రాష్ట్రాన్నట అగ్నిగుండంగా మారుస్తాడట, రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తాడట. జిల్లాలు ఆనాడు దొరపోకడతో శాస్త్రీయంగా కాకుండా అన్సైంటిఫిక్ గా ఏవైతే జిల్లాలను చేశావు అని లక్షలాది మంది ప్రజల నుంచి వస్తున్న కోరిక మేరకు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఉన్న శాసనసభ్యులు అడిగిన వారి కోరిక మేరకు అసెంబ్లీలోనే నేను చెప్పాను. అన్సైంటిఫిక్ గా ఏవైతే జిల్లాలు జరిగాయో వాటి మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్టుని అసెంబ్లీ సాక్ష్యంగా అసెంబ్లీలో పెట్టి చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుద్ది అని చెప్పాం. అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో రైతు సంఘం భోగి మంటల ద్వారా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించింది. రామ్ విద్యుత్ విత్తన చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు కార్మికులపై అనుసరిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమం జరిగింది. చట్టాలు రద్దు కాని వరకు రైతులు కార్మికులు తగిన చర్యలు సిద్ధంగా ఉంటారని హెచ్చరించారు. కార్మికులు ఈరోజు గాంధీ గారి పేరుని పక్కన పెట్టే పరిస్థితిలోని ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని రైతు సంఘాలు కార్మిక సంఘాలు అదేవిధంగా అన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఏదైతే అలాంటి మహాత్మా గాంధీ గారు పోరాటం చేసి ఈరోజు స్వతంత్రం తీసుకొచ్చిన ఆయన్ని ఈరోజు నిర్వీర్యం చేయాలని ఆయన పేరుని మరి జాతిపిత అని చెప్పేసి మరి ఆ రోజుల్లోనే ఆయనకు ఒక బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. ఆ పేరుని తప్పించాలని చెప్పి ఆలోచనతోనే ఈరోజు ఈ కుట్ర జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఈ భోగిమంటలో మరి ఈ వింతపత్రాలు జీవో కాపీల్ని వేసి తిరుపతి చంద్రగిరి మండలం నారావారిపల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం వేకువజామున భోగి మంటలు వెలిగించి సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. సీఎం ఇంటి వద్ద కొబ్బరి అరటి ఆకులతో ప్రత్యేక తోరణాలు ఏర్పాటు చేయబడ్డాయి. భోగి మంటల చుట్టూ బాలకృష్ణ చిన్న అల్లుడు ఎంపీ భరత్ నందమూరి రామకృష్ణ భోగి మంటల చుట్టూ బాలకృష్ణ చిన్న అల్లుడు ఎంపీ భరత్ నందమూరి రామకృష్ణ కంటబనేని రామకృష్ణ తదితరులు సందడి చేశారు. పండుగ ఉత్సాహాన్ని కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆనందంగా ఆస్వాదించారు. గుడ్లవల్లేరు డోకిపర్రు గ్రామంలో గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము సుఖద దంపతులు భోగి మంటలు వెలిగించి పండుగ సంబరాలను శ్రీకారం చుట్టారు. స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించి గ్రామస్తులకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే రాము ప్రజలకు సుఖ సంతోషాలు ఆరోగ్యం శ్రేయస్సుతో ముందుకు సాగాలని భోగి మంటల్లో చెడు కష్టాలు తొలగిపోవాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు స్థానికులు విదేశాల్లోని గ్రామస్తులు పాల్గొన్నారు. బాపట్లలో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రసారం చేసే A1 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ క్యాలెండర్ ను పార్లమెంటు సభ్యులు, లోక్సభ ప్యానెల్ స్పీకర్
తేన్నేటి కృష్ణప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఛానల్ యాజమాన్యం, రిపోర్టర్లకు, ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు భోగిరి పృథ్వీరాజ్, సాధు నాగేశ్వరరావు, పఠాన్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. తెన్నేటి కృష్ణప్రసాద్ గారు అండ్ బాపట్ల క్రికెట్ అసోసియేషన్ సభ్యులు. A1 టీవీ తెలుగు న్యూస్ క్యాలెండర్ ని ఆవిష్కరిస్తున్న బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ గారు. క్యాలెండర్ ఆవిష్కరణ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ కుటుంబ సభ్యులతో సహా బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఈ పండుగ సంతోషంగా జరుపుకోవాలని బాపట్ల భీమవారిపాలెం శ్రీ కోదండ రామాలయం కమిటీ నిర్వహణలో సంక్రాంతి సంబరాల భాగంగా 16వ రాష్ట్ర స్థాయి ఎడ్ల ప్రదర్శన మున్నంవారిపాలెం రహదారిలోని అలపర్తి ఎన్క్లేవ్ వద్ద ప్రారంభమైంది. కార్యక్రమాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ గోగినేని రామాంజనేయులు, పట్టణ సిఐ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రైతు సోదరులందరూ త్వరగా కొంచెం కవర్ అన్న కవర్ కొంచెం వెనక్కి పెట్టాలి. కొంచెం ఒక గిట్ట పేరు అన్నంకు, మరొక గిట్ట పేరు అన్న ప్రసన్న కనుక 16వ ఎడ్ల ప్రదర్శన ప్రారంభించడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్ గా ఎటువంటి అవాంతరాలు, ఏ ఇబ్బందులు లేకుండా సాగాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ ప్రదర్శన వచ్చి హ్యాపీగా అందరూ కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నం సతీష్ ప్రభాకర్ గారికి ఈ సమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆల్. బాపట్లలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తానని లోక్సభ ప్యానెల్ స్పీకర్ తేన్నేటి కృష్ణప్రసాద్ తెలిపారు. సంక్రాంతి సందర్భంగా బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం, బాపట్ల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెటర్న్ క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయన కొంచెం సేపు క్రికెట్ బ్యాట్ తో ఆట ఆడుతూ ఉత్సాహం చూపించారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో బాపట్ల క్రికెట్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో వెటరన్స్ క్రికెట్ మ్యాచ్ లో నేను ఈరోజు వచ్చి పాల్గొన్నాను. నాకు కూడా బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చారు. 1978లో కూడా హైదరాబాద్ స్కూల్స్ నేను ఆడాను. ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ బ్యాట్ పడుతుంది. చాలా మా పాత రోజులన్నీ గుర్తొచ్చాయి. అప్పుడున్న నా క్రికెట్ క్యాప్టెన్స్ బాపట్ల చీలు రోడ్డులో వేంచేసి ఉన్న రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో ధనుర్మాస వ్రతాల ముగింపుగా గోదా కళ్యాణం వైభవంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక అనుభవం పొందారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదం పంపిణీ చేయబడింది. ఆలయ ధర్మకర్త మార్పూరి బద్రి నారాయణ దంపతులు, అర్చకులు
రొంపిచర్ల కేశవాచార్యులు, పీఠ నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎత్తడానికి ఇబ్బంది పడుతూ అప్పుడే కృష్ణ పరమాత్మ అటు వెళ్తుంటే అలా కృష్ణ ఆ బిందె సహాయం అదే కృష్ణని ఇందాక మోపమంటే మోపలేదు, ఇప్పుడు అడగకుండానే తీసుకున్నావు అని అడిగితే నేను నాకు ఇష్టపడ్డా. కాబట్టి బిందె ఎత్తమంటే ఎత్తల, దించడానికి మాత్రం ఆవిడకన్నా ముందు వెళ్ళి ఉన్నాడు. భారాన్ని మోపేవాడు కాదు.